సార్ జనరల్‌గా రిటైర్ అయిన వాళ్ళు జనరల్‌గా ఏమవుతుందంటే వాళ్ళకున్న మనీ అంతా డిస్ట్రిబ్యూట్ చేసేస్తా ఉంటారు. పిల్లలు కానీ, గ్రాండ్ చిల్డ్రన్ కానీ. అసలు అలా కాకుండా ఒక కార్పస్‌లో పెడితే వాళ్ళకొక రెగ్యులర్ ఇన్‌కమ్ వస్తూ ఉంటుంది కదా! అసలు ఇది అనేది ఎలా స్టార్ట్ చేయాలంటారు? వాళ్ళు ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేయాలి? వెరీ అంటే చాలా రిలవెంట్ అండి. ఏంటంటే చాలామంది వెదర్ పబ్లిక్ సెక్టర్‌లో కానీ ఆర్ ప్రైవేట్ సెక్టర్‌లో కానీ రిటైర్ అయ్యేప్పుడు పెద్ద కార్పస్‌తో రిటైర్ అవుతారు. ఒక పీఎఫ్ ద్వారా వచ్చే అమౌంట్ కానీ, ఆర్ గ్రాట్యుటీ ద్వారా వచ్చే అమౌంట్ కానీ, అండ్ ఏమైనా వేరే ఏమైనా బెనిఫిట్స్ ఉన్నా అవన్నీ కలిపి ఒకేసారి పెద్ద అమౌంట్‌తో రిటైర్ అవుతూ ఉంటారు. అలాంటప్పుడు ఏంటంటే జనరల్‌గా టెండెన్సీ ఏంటంటే రిటైర్ అయ్యేప్పుడు వచ్చిన డబ్బుల్ని అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసేస్తారు. సో అలా చేసి తర్వాత ఇబ్బంది పడే కన్నా సో ఐడియల్‌గా ఏంటంటే అలా కాకుండా పద్ధతిగా ఇన్వెస్ట్ చేసుకొని దాని నుంచి రెగ్యులర్‌గా ఇన్కమ్ వచ్చేట్టు ప్లాన్ చేసుకుంటే, ఆ వచ్చిన డబ్బుల్ని కావాలంటే షేర్ చేసుకున్నారనుకోండి, మీకు రిటైర్ అయిన వ్యక్తి కానీ, వాళ్ళ వైఫ్ కానీ, హస్బెండ్ కానీ వాళ్ళకి వాళ్ళ సంపాదించిన డబ్బులు కష్టపడి ఒక 30, 40 సంవత్సరాలు కష్టపడి సంపాదించిన డబ్బుల మీద కంట్రోల్ ఉంటుంది. అండ్ ఇబ్బంది లేకుండా చుట్టూ అంటే ఎటువంటి ఇబ్బంది వచ్చినా వాళ్ళ దగ్గరే డబ్బులు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా తీసుకోవచ్చు. ఒకసారి వెళ్ళిపోయాయంటే రిటర్న్ రావడం కష్టం. సెకండ్ ఏంటంటే ఈ డబ్బుల్ని ఏం చేయాలి? సో ఈ డబ్బుల్ని మల్టిపుల్ మెథడ్స్ ఉన్నాయండి. గవర్నమెంట్‌ది ఏమంటారు సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ అని ఒకటి ఉంది. అది 15 lakhs వరకు పెట్టొచ్చు పర్ పర్సన్. మంచి డీసెంట్ 8+% రిటర్న్ వస్తుంది. లేదు పోస్ట్ ఆఫీస్ రిటర్న్స్ ఉన్నాయి. అండ్ ఇంకా అంటే ఇప్పుడు ఇంకా మంచి రిటర్న్స్ మళ్ళీ ఈజీ యాక్సెసిబిలిటీ కోసం మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్స్లో కూడా పెట్టుకొని ఏంటంటే ఒక ఆప్షన్ ఉంటుంది, లంసమ్ ఎంత అమౌంట్ అయినా పెట్టచ్చు. పెట్టాక ఎస్డబ్ల్యూపి అని, అంటే సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్. సో సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్ అంటే ఏంటంటే ప్రతి నెల లైక్ ఎగ్జాంపుల్ ఒక 30 లక్షలు పెడుతున్నాం, కార్పస్ రిటైర్ అయిన డబ్బులు తెచ్చి 30 లక్షలు పెడుతున్నాం, నాకు నెలకి ఒక 25,000 విత్డ్రా చేసుకుంటానంటే ఒక డేట్ సెట్ చేసుకుంటే ప్రతి నెల ఆ రోజు మన అకౌంట్లోకి బై డిఫాల్ట్ 25,000 ఎస్డబ్ల్యూపి ద్వారా మన అకౌంట్లో విత్డ్రా అయ్యి మన అకౌంట్లో డిపాజిట్ అవుతాయి అన్నమాట. మనం బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ప్రతి నెల రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. వన్ టైం ఇన్వెస్ట్ చేసినప్పుడే ఐడియల్గా ఏంటంటే ఒక 10-12% వరకు పర్ యానం, అంటే నెలకి 0.8 నుంచి 1% వరకు కార్పస్లోంచి విత్డ్రా చేసినా మీరు ఒక 3-4 years తర్వాత చూసుకున్నా మీ క్యాపిటల్ పెరుగుతుంది కానీ తగ్గే అవకాశం ఉండదు. ఎందులో బ్యాలెన్స్లో కానీ ఆర్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో పెడితే ఎక్స్పోజర్ ఉంటుంది. ఎందుకంటే ఈక్విటీ రిటర్న్స్ వచ్చేసి 12-15% ఉన్నాయి కాబట్టి సో మీ క్యాపిటల్ మోరార్లెస్ ప్రిజర్వ్ అవుతూనే దాని నుంచి వచ్చే విత్డ్రావల్ ద్వారా చేసినా కానీ క్యాపిటల్ ప్రొటెక్షన్ ఉంటుంది అండ్ ప్రతి నెల మన అవసరాలకి డబ్బులు వస్తాయి. సో ఎస్డబ్ల్యూపి అనేది మంచి ఆప్షను, ఈజీ ఆప్షన్, ఎప్పుడైనా స్టాప్ చేయొచ్చు, పెంచవచ్చు. అలా కాకుండా అంటే లేదు నాకు అవన్నీ తెలీదు బట్ నా దగ్గర ఉంటే ఎవరైనా అంటే ఖర్చు చేస్తానో తీసేసుకుంటా అంటే ఇంకొక ఆప్షన్, పాపులర్ ఆప్షన్ ఏంటంటే అన్ని కంట్రీస్లో యాన్యుటీస్ అంటారు. యాన్యుటీస్ ఏంటంటే ఇవి లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఆఫర్ చేస్తాయి. ఇక్కడ ఏంటంటే కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఇందులో. సింగిల్ అంటే ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళ పేరు మీదనే ఉంటుంది, వాళ్ళు బతికి ఉన్నన్ని రోజులు. సో ఫ్రమ్ ద టైమ్ ఆఫ్ రిటైర్మెంట్ వాళ్ళు ఇన్వెస్ట్ చేసినప్పటి నుంచి వాళ్ళు బ్రతికున్నన్ని రోజులు ముందే ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి డిటర్మైన్ ఉంటుంది. అంటే 6.5%, 6.6, 6.7 అనేది మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు ఏదైతే అమౌంట్ ఫిక్స్ అయ్యిందో అదే అమౌంట్ అంటిల్ వీఆర్ అలైవ్. అంటే సపోజ్ ఎవరైనా ఒక 50 లక్షలు పెడుతున్నారంటే 6.7 ఇప్పుడు క్లోజ్ టు 7% వరకు ఉన్నాయి రిటర్న్స్ యాన్యుటీస్ వస్తాయి. ఆ తర్వాత నామినీకి వెళ్ళిపోతాయి డబ్బులు. ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్ టు దట్ పర్సన్ నామినీకి క్యాపిటల్ వెళ్ళిపోతుంది అనమాట. ఇంకో ఆప్షన్ ఉంది జాయింట్ లైఫ్. ఇది ఇంకొక మెథడ్ ఏంటంటే వైఫ్ హస్బెండ్ ఆర్ హస్బెండ్ వైఫ్, హస్బెండ్ తీసుకున్నారు వైఫ్ని కూడా జాయింట్ చేశారనుకోండి, ఇద్దరిలో ఎవరు అంటే ఇద్దరు బతికున్నంత కాలం డబ్బులు వస్తూనే ఉంటాయన్నమాట. దాని తర్వాతే వాళ్ళ నామినీ ఎవరైతుందో వాళ్ళకి వెళ్ళిపోతాయి. సో దట్ వే మన పిల్లలకి ఇవ్వాలనుకున్న డబ్బులు ఇవ్వచ్చు అండ్ ఎటు తిరగకుండా ఫిక్స్డ్ అంటే ఇంకా మళ్ళీ మార్కెట్ పెరుగుద్దా తగ్గుద్దా అనే భయం లేదు, ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. బై డిఫాల్ట్ మన అకౌంట్లోకి డబ్బులు ఈ యాన్యుటీస్ ద్వారా వస్తాయి. సో ఈ అడ్వాంటేజ్ ఏంటంటే సింపుల్ ప్రోడక్ట్, కాంప్లికేట్ ఏమి ఉండదు అందులో, ఇన్సూరెన్స్ కవర్ లాంటివి ఏమి ఉండవు. అండ్ ఇట్స్ వెరీ పాపులర్. అంటే యు ఆర్ ఫిక్సింగ్ యువర్ రిటర్న్స్ ముందే. ఏంటంటే అన్సర్టెనిటీ ఉండదు, నీకు 6%, 7%,
ఫిక్స్ ముందే చేస్తాం కాబట్టి. సో ఇది ఒక మెథడ్. సో ఇంకా వేరే మెథడ్స్ చాలా ఉన్నాయి. కొద్దిమంది ఇప్పుడు ఏమంటారు ఫ్రాక్షనల్ రియల్ ఎస్టేట్ అని, డెట్ ఫండ్. ఇంకోటి మోస్ట్ పాపులర్ ఏంటంటే ఫిక్స్డ్ డిపాజిట్స్. మోస్ట్ ఆఫ్ ద రిటైర్ అయిన వాళ్ళు కార్పస్ ఏం చేస్తారంటే ఎఫ్డీస్ పెట్టుకుంటారు. ఎఫ్డీస్ పెట్టుకోవచ్చు. సీనియర్ సిటిజన్స్ కోసం కొన్ని బ్యాంక్స్ 0.25% నుంచి 0.5% వరకు అడిషనల్గా రిటర్న్స్ అంటే ఇంట్రెస్ట్ ఇస్తున్నాయి. అది కూడా ఆప్షనే. అంటే మీకు వేరే సిస్టమ్స్ మీద నమ్మకం లేకపోతే ఎఫ్డీస్ కూడా పెట్టుకోవచ్చు. అది అందరికీ తెలిసిన విషయమే. అది కాకుండా ఏంటంటే ఈ లాస్ట్ 1 ఇయర్లో ఆర్బీఐ ఏంటంటే బాండ్స్ని, అంటే గవర్నమెంట్ బాండ్స్ అయి ఉండొచ్చు, అన్నింటికి కూడా లిబరలైజ్ చేసి ఈవెన్ ₹1,00,000 10,000 నుంచి మొదలుపెట్టింది. ఇంతకుముందు ఒక బాండ్ 10 లక్షల బాండ్ ఉండేది, గవర్నమెంట్ బాండ్స్ అన్నీ. ఇప్పుడు వాల్యూ తక్కువ చేసి ఈవెన్ స్మాల్ ఇన్వెస్ట్మెంట్తో కూడా ఆర్బీఐ బాండ్స్ అంటే హైలీ సెక్యూర్డ్ బ్రాండ్ అవి కూడా కొనుక్కోవచ్చు అనమాట. వాటిని కూడా ఫిజికల్గా అవసరం లేదు. వాటికి కూడా మీ డీమ్యాట్ ఉందనుకోండి, మీ డీమ్యాట్ ద్వారానే ఇప్పుడు చాలా డీమ్యాట్ అంటే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అందరూ ఆఫర్ చేస్తున్నారు. సెకండరీ బాండ్స్ కొనుక్కోవచ్చు. అంటే సెకండరీ అంటే మార్కెట్లో ఆల్రెడీ అవైలబుల్ ఉన్నవి. కొన్ని పబ్లిక్ సెక్టర్ కానీ పెద్ద కంపెనీస్ ఆఫర్ చేస్తాయి హయ్యర్ ఇంట్రెస్ట్. యూజువల్లీ ఎఫ్డీ ఇప్పుడు ఇవాళ చూసుకుంటే 7.5 ఉందనుకోండి. మోస్ట్ ఆఫ్ దిస్ బాండ్ ఏమంటే 9, 9.5, 10 వరకు ఉంటాయి. అండ్ ఇవి సపోజ్ ఈ గవర్నమెంట్ బాండ్స్ ఉన్నాయి, యూపీ గవర్నమెంట్ ఉంది, తెలంగాణ గవర్నమెంట్ డిఫరెంట్ బాండ్స్ ఆఫర్ చేసి అవి తీసుకుంటే యూజువల్లీ ఫెయిల్ అయ్యే అవకాశం ఉండదు. ఎందుకంటే అవి ప్రభుత్వం ఇష్యూ చేసిన బాండ్స్. అందులో కూడా ఏంటంటే క్వార్టర్లీ ఇంట్రెస్ట్ అని, హాఫ్ ఇయర్లీ ఆర్ యాన్యువల్ ఇంట్రెస్ట్ అని రకరకాలు ఉంటాయి. ముందే తెలుస్తుంది మా బాండ్ తీసుకునేప్పుడే. మన అవసరానికి తగ్గట్టు నాకు ప్రతి నెల అవసరం లేదు, సంవత్సరానికంటే యాన్యువల్లీ ఇంట్రెస్ట్ ఇచ్చే బాండ్స్ తీసుకోవచ్చు. దే ఆర్ ప్లెంటీ అవైలబుల్. ఇంతకుముందు లేదు, ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఈజీగా ఉంది. కొనేసుకొని పెట్టేసుకోవచ్చు అండ్ ఎప్పుడైనా అమ్మేసుకోవచ్చు. బికాజ్ డీమ్యాట్లో ఉంటే ఈ సెకండరీ బాండ్స్ అడ్వాంటేజ్ ఏంటంటే నాకు డబ్బులు అవసరం. మళ్ళీ ఇప్పుడు ఒక 50 లక్షలు పెట్టి 5 బాండ్స్ కొన్నాను, 10 బాండ్స్ కొన్నాము, నాకు డబ్బులు ఒక 20 లక్షలు అవసరం నేను అనుకో 2 బాండ్స్ పెట్టేయచ్చు అనమాట సెకండరీ సేల్. సో అండ్ యూజువల్లీ ఏంటంటే అడ్వాంటేజ్ విత్ దీస్ బాండ్స్ ఏంటంటే ఏదైతే ఇంట్రెస్ట్ ఆ బాండ్కి ఉందో అదే ఫిక్స్డ్గా వస్తుంది. సో ఇందులో కూడా సేమ్, మళ్ళీ ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా మీ డీమ్యాట్కి లింక్ అయిన బ్యాంక్ అకౌంట్లో ఆటోమేటిక్గా డబ్బులు వచ్చేస్తాయి, క్వార్టర్లీ అయితే క్వార్టర్లీ. సో చాలా ఆప్షన్స్ ఉన్నాయి, ఎక్స్ప్లోర్ చేయండి. అండ్ డోంట్ అంటే జస్ట్ ఎవరికో ఇచ్చి వాళ్ళకి ఇచ్చి వీళ్ళకి ఇచ్చి హైయర్ ఇంట్రెస్ట్ వస్తుందని పోతే మొదటికే మోసం. అంటే మొత్తం క్యాపిటల్ పొడగొట్టుకునే అవకాశం ఉంది. సో ఎందుకంటే డబ్బులు దగ్గరగా ఉన్నాయంటే మీకు పవర్ ఉంటుంది అండ్ యూనో మన కంట్రోల్ ఉంటుంది. సో అందుకే ఇవన్నీ టూల్స్ ఉన్నాయి. విత్ టేక్ ద హెల్ప్ అండ్ ఇన్వెస్ట్ చేయండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. జనరల్గా రిటైర్ అయిన వాళ్ళు డబ్బులు ఎక్కడ పెట్టాలో భయపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఎక్కడ పెడితే కార్పస్ ఫండ్లో మంచి రిటర్న్స్ వస్తాయో చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి మన ఇంటర్వ్యూ. మళ్ళీ మరో ఇంటర్వ్యూతో మీ ముందుంటాం. థ్యాంక్ యూ. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.